స్తోత్రం 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 మహాబలుడా సర్వశక్తిమంతుడా రాజులకు రాజా స్తోత్రం 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 తండ్రి మా పరమ తండ్రి స్తోత్రం సృష్టికర్త స్తోత్రం యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు చదువుకుంటున్న వాక్య భాగము కీర్తన గ్రంథము 10వ అధ్యాయం చదువుకుంటున్నామయ్యా. ఈ వాక్య భాగంలోని సారాంశాలని మాకు తెలియచేయండి, పరమార్థాన్ని తెలియచేయండి. పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మాకు తోడుగా ఉండి ఆత్మదేవునితో సహాయం కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్య కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం చదువుకునే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా యొక్క ప్రార్థన యావత్తు యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయాలలో అనుకొందురు. వారు నోరు శాపములతోనూ కపటముతోనూ వంచనలతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారములకు పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలలోని సింహంల వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయాలలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము.